నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయమృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. ఈరోజు క్లాస్లో ఈ సమ్మర్లో అందరూ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లము సన్బర్న్స్. మనకి దీనికి నార్మల్గా ఉండేటువంటి బ్లాక్నింగ్ ఆఫ్ స్కిన్కి ఏంటి డిఫరెన్స్ అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఇక్కడ సన్ బర్న్స్ అని చెప్పి అంటున్నాం. అంటే మనకి ఈ యొక్క ఎండ వేడి వల్ల పూర్తిగా కాలిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్కిన్ మనకి ఆయిల్ కానీ లేదంటే ఇంకేదన్నా సెగ తగిలినప్పుడు పొయ్యి దగ్గర ఉన్నప్పుడు చెయ్యి కాలితే ఎలా అయితే మనకి స్కిన్ అంతా కూడాను డిస్కలరేషన్ అవుతుందో, ఎర్రగా ఇన్ఫ్లమేషన్తో కూడి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది సన్బర్న్ అనేది. వెరాజ్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ఫినామినన్. అంటే మనకి సన్ ఎక్స్పోజర్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటి వరకు కూడాను మనం డార్క్ కలర్లోకి మారిపోతూ ఉంటాం. ఎలా అయితే మనం ఎండలో ఏదన్నా వస్తువుని పెట్టినప్పుడు, ఆకుల్ని కానీ అవి పెట్టినప్పుడు ముడతపడిపోయి అవి ఏ విధంగా అయితే మనకి చూడటానికి వెంటనే వాడిపోయినట్టు వడలిపోయినట్టు అవుతాయో ఆ విధంగా స్కిన్ కూడా మారుతూ ఉంటుంది కలర్. ఆ విధంగా మారటాన్ని మనం హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్పి అంటాం. అంటే దాన్నే హైపర్ మెలనైజేషన్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి స్కిన్ అనేది బాగా డార్క్ కలర్లోకి మారుతుంది. ఆ విధంగా డార్క్ కలర్లోకి మారినటువంటి స్కిన్ నార్మల్గా మనం దానికి వైటనింగ్ ట్రీట్మెంట్స్ కానీ ఇంకేదన్నా ప్రొసీజర్స్ లేదు, కొద్ది రోజుల్లో దాని అంతదే ఆ యొక్క డార్క్నెస్ అనేది డెడ్ స్కిన్ సెల్స్తో పాటు పోయి స్కిన్ అనేది నార్మల్ కలర్ని సంతరించుకుంటుంది. అలా కాకుండా ఈ సన్బర్న్స్లో ప్రధానంగా ఏంటంటే ఎక్స్పోజర్ అయిన ప్రతిసారి కూడాను ఎవరో మనని కొట్టినట్టు కానీ లేదంటే ఏదన్నా తగిలి దెబ్బ తగిలితే ఎంతలా ఎర్రగా అయిపోతుందో స్కిన్, ఆ రేంజ్లో బాగా ఒక ఎలర్జీ టైప్లో పూర్తిగా ఇన్ఫ్లమేషన్తో కూడినటువంటి దద్దుర్లెక్కిపోయినటువంటి స్కిన్, విపరీతమైన దురద, పైన స్కిన్ లేయర్స్ లైట్గా కొంతమందిలో పీల్అవుట్ కూడా అయిపోతాయి. అంతలా సన్బర్న్స్ అనేవి ఒక మనిషిని ఇంపాక్ట్ చేయగలుగుతాయి. సో ఆ విధంగా స్కిన్కి సంబంధించినటువంటి ఈ సన్బర్న్స్కి ఆయుర్వేదిక్ సైడ్ నుంచి ఎటువంటి మెజర్స్ని మనం పాటించి వాటిని రాకుండా కాపాడుకోవచ్చు, రెండు తరచుగా వచ్చేటువంటి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, మూడు వచ్చినటువంటి వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ మూడు అంశాల గురించి ప్రధానంగా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ప్రధానంగా మనం ఇవి రాకుండా ఏ విధంగా ఆపచ్చు, నిదాన పరివర్జనమేవ చికిత్స అని చాలాసార్లు క్లాసుల్లో చెప్తాను, సుశ్రుత మహర్షి చెప్పినటువంటి ప్రిన్సిపల్. సో ఆ విధంగా మనకి అసలు సన్బర్న్స్ అనేవి ఏ టైంలో అవుతాయి, ఎందుకు అవుతాయి అనేది చూసినట్లయితే సైంటిఫికల్లీ సూర్యకిరణాల్లో అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి ఉంటాయి. అవి సాధారణమైనటువంటి తరంగదైర్ఘ్యంతో కాకుండా కొంచెం తీక్ష్ణంగా ఉండడం వల్ల ఆ అతినీల లోహిత కిరణాల యొక్క ఎక్స్పోజరు ఎక్కువ సమయం అయ్యే వాళ్ళకి ఈవెన్ ఆ యొక్క స్కిన్ కూడాను క్యాన్సర్ లాంటి కారకాలు కూడా దారితీస్తుంది. అంటే మనకి అతినీల లోహిత కిరణాల యొక్క తీవ్రత కనుక అధికమైతే అది క్యాన్సర్ని కూడా కలిగించగలుగుతుంది, నాట్ ఓన్లీ సన్బర్న్స్. సో ఆ విధంగా మనం చూసినట్లయితే సన్బర్న్స్ అనేవి కేవలము స్కిన్ ఒక్కటే కాకుండా మనకి లోపల బాడీ లోపల క్యాన్సర్ని కూడా కలిగించేటువంటి అతినీల లోహిత కిరణాల వల్ల ఏర్పడుతోందని అర్థమవుతోంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మన శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి కోసం మనం ఎక్కువగా సన్లో ఉండాలి అని చెప్పి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చేటప్పుడు చెబుతాం జరుగుతుంది. అప్పుడు క్లియర్గా చెప్తాం మనం, ఉదయం పూట 9 లోపు, సాయంత్రము 4 తర్వాత సన్ లోపల ఒక 10 నిమిషాల పాటు ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకు అందరూ జాగ్రత్తగానే వింటారు. కానీ కొంతమంది ఏంటంటే
మనం ఎండలోనే రోజంతా పనిచేస్తాము, మేము పొలం పనులకు వెళ్తాము, మేము వేరే వర్క్స్ చేస్తాము, అది ఇది అని చెప్పి డాక్టర్స్ దగ్గర డిస్కస్ చేస్తారు. నేను అప్పుడు వాళ్ళకు ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తాను. ఏంటి అంటే, మనకి పూర్వం రోజుల్లో స్పోక్స్తో ఉన్నటువంటి యాంటీనా ఉంటుంది. అంటే ఎండాలియం లేకపోతే అల్యూమినియంతో వచ్చినటువంటి యాంటీనాస్ ఉండేవి. అవి సిగ్నల్స్ని బట్టి మనం ఎటో అటో తిప్పుతూ ఉంటే తప్ప సిగ్నల్ క్యాచ్ అయ్యేది కాదు. సేమ్ ఆ యాంటీనా అనేది మూమెంట్ ద్వారా సిగ్నల్స్ని కోల్పోతూ ఉంటుంది గాలికి కదిలినప్పుడల్లా. సో కాబట్టి మనం యాంటీనా అనేది ఏ విధంగా అయితే ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉంచితే, మన డిష్ యాంటీనా కూడా అలాంటిదే, ఫిక్స్ అయ్యి ఉంచితేనే మనకి ప్రాపర్ సిగ్నల్ వేవ్ లెంత్ని క్యాచ్ చేయగలుగుతుంది. అదేవిధంగా శరీరం కూడాను ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం అనేది, బండి మీద వెళ్ళటము లేదంటే సైకిల్ తొక్కుతూ ఉండటము, పని చేసుకుంటూ ఉండటము అనేది కేవలము సరిపోదు. మనం ప్రాపర్ వేలో ఒక 10 to 15 minutes మన శరీరంలో ఎంత భాగాన్ని అయితే ఎక్స్పోజ్ చేయగలుగుతామో అంత ఎక్కువ భాగాన్ని సూర్యకాంతిలో ఉంచగలిగితేనే ఈ డి విటమిన్ అనేది ప్రాపర్గా సఫిషియెంట్గా శరీరం తనంత తాను తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది. కాబట్టి డి విటమిన్ కోసం ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే సూచన, ముఖ్యంగా సూర్యుడు ఏ టైంలో ఉన్నా ఆయన నుంచి వచ్చేటువంటి తరంగాల్లో అతినీలలోహిత కిరణాల యొక్క మోతాదు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది ఉదయం 9 తర్వాత సాయంత్రం 4 మధ్యలో, 9 నుంచి 4 మధ్యలో దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 9 నుంచి 4 వరకు ఉండేటువంటి సమయాన్ని అందరూ కూడాను అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎవరైతే డి విటమిన్ కోసం పర్టిక్యులర్గా సూర్యకాంతిలో కూర్చుంటారో. సో అది క్లియర్. నెక్స్ట్, కూర్చునేటువంటి సమయం చెప్పాం కదా, ఆ సమయంలో కూడాను కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్, సపోజ్ నువ్వుల నూనె, ఆయుర్వేదిక్లో నూనె అనగానే నువ్వుల నూనె అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వుల నూనె, తర్వాత కొబ్బరి నూనె, ఇలాంటివి, సన్ఫ్లవర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఈ స్కిన్కి ఉపయోగపడేటువంటి విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఇలాంటివన్నీ కూడాను కలిగి ఉన్నటువంటి ఆయిల్స్ అన్నమాట ఇవన్నీ. వీటిని ఎప్పుడైతే మనం అప్లై చేసుకుని కూర్చుంటామో మీడియం అనేది కొంత వేరియేషన్ వస్తుంది. అంటే స్కిన్ డైరెక్ట్ ఎక్స్పోజర్ కాకుండా దాని మీద ఈ ఆయిల్ మాయిశ్చర్ కోటింగ్ అనేది మనకి కనబడుతూ ఉండడం వల్ల అతినీలలోహిత కిరణాలు డైరెక్ట్గా స్కిన్ని టచ్ చేయకుండా కొంత దానికి ఎలా అయితే మనం ఎండలో వానలో గొడుగు పెట్టుకుంటామో ఆ విధంగా స్కిన్కి అప్లై చేసినటువంటి ఆయిల్ అనేది కొంతవరకు ప్రొటెక్షన్ అందిస్తుంది. సో ఇది మేజర్గా పాటించాల్సినటువంటి నియమం. అందుకే మీరు చూసినట్లయితే కోల్డ్ కంట్రీస్, అదేవిధంగా ఎక్కువగా బీచెస్లో ఎవరైతే సన్ బాత్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడాను లోషన్స్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి అప్లై చేసి దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియని మనం సన్ బాత్ అని చెప్పి అంటూ ఉంటాం. మీరు సాధారణంగా ఇప్పుడు మూవీస్లో కానీ, సీరియల్స్లో కానీ, రెగ్యులర్ లైఫ్లో కానీ ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేయటం అనేది అందరికీ కూడాను రెగ్యులర్ బేసిస్లో మనకి అలవాటు ఉన్నటువంటి ప్రక్రియ. సో ఈ విధంగా సన్ బర్న్స్ అనేదానికి మనం డి విటమిన్ కోసం ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనం అవాయిడ్ చేయొచ్చు. మరి ఇందాక నేను చెప్పాను కదా, 9-4 మధ్యలో పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే, వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువ దుస్తులు కాటన్వి, గాలి ఇటు నుంచి అటు వెళ్ళేటువంటి హోల్స్ కలిగి ఉన్నటువంటి కాటన్ లాంటి దుస్తులు, అదేవిధంగా బాగా స్కిన్ టైట్వి కాకుండా లూజ్గా ఉండేటువంటి దుస్తులు, స్కిన్ని మ్యాక్సిమం కవర్ చేసి ఉండేటువంటి దుస్తులు, అంటే జెంట్స్ అనుకోండి ఫుల్ హ్యాండ్స్, లేడీస్ అనుకోండి పంజాబీ డ్రెస్సులు లాంగ్ లెంత్ హ్యాండ్స్ ఉండేవి వస్తాయి. ఆ విధంగా మనకి ఎక్కువగా సన్ అనేది శరీరానికి టచ్ అవ్వకుండా ఎక్స్పోజర్ అనేది తగ్గే విధంగా మన యొక్క వస్త్రధారణ అనేది మార్పు చెందించడం ద్వారా ఈ యొక్క సన్ ఎక్స్పోజర్ యొక్క తీవ్రతని శరీరం స్కిన్ మీద పడకుండా మనం ఆపిన వాళ్ళం అవ్వగలుగుతాం. ఇది ఫస్ట్ స్టెప్. అదేవిధంగా శిరస్సుకి సంబంధించి, ఫేస్కి సంబంధించి ఉండేటువంటి ఎక్స్పోజర్ని తగ్గించుకోవడానికి
ఇందాక చెప్పినట్టు లాంగ్ వాక్ కానీ ఎక్కడన్నా డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు అంబ్రెల్లా అనేది, గొడుగు అనేది పెట్టుకోవడం, లేదు అంటే కనుక క్యాప్స్ మంచివి కొంచెం హుడ్ ఉండేట్టు మన యొక్క ఫేస్ అదంతా కూడాను కవర్ అయ్యే విధంగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఈ మెజర్స్ని పాటిస్తూ ఇందాక చెప్పుకున్నటువంటి ఆయిల్స్ అనేవి మనం రాసుకుని వెళ్ళలేం కాబట్టి సన్ స్క్రీన్ లోషన్స్ అని చెప్పి ఈ ఆయిల్ అండ్ బీ వ్యాక్స్ బేస్తో తయారైనటువంటివి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సన్ స్క్రీన్ లోషన్స్కి మనకి ఆయుర్వేదిక్ సైడ్ ఉన్నాయి, ఇంగ్లీష్ అల్లోపతిక్ సైడ్ ఉన్నాయి. వీటిలో ఏవి వాడినా కూడాను వాటిల్లో ఉండేటువంటి క్వాంటిటీ ఆఫ్ ఈ సన్ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసేటువంటి వాల్యూ ఒకటి ఉంటుంది. సో హయ్యెస్ట్ వాల్యూ ఉన్నటువంటిది బెస్ట్ వన్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ సన్ ఎక్స్పోజర్ నుంచి కంట్రోల్ చేసుకునేటువంటి మెజర్స్లో వస్త్రధారణ, సన్ స్క్రీన్ లోషన్ ఎప్పుడండి? ఉదయం 9 నుంచి 4 మధ్యలో ఎక్స్పోజ్ అయ్యేటువంటి వాళ్ళకి. వేరే సన్ బాత్ కోసం కూర్చునే వాళ్ళకి న్యాచురల్గా మనం చెప్పుకున్నటువంటి కోకోనట్ ఆయిల్, జింజర్లీ ఆయిల్ నువ్వుల నూనె, తర్వాత ఆల్మండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవి ప్రధానంగా మనం వాడుకోదగినటువంటి ఆయిల్స్లోకి వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్ బర్న్స్ అనేవి అయి ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితి. దీనిలో ఏంటంటే ప్రధానంగా అందరికీ చాలా పరిచయమైనటువంటివి పసుపు, గంధము, కుంకుమ పువ్వు, అదేవిధంగా ఆయుర్వేదిక్ వనమూలికలతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉండదివి అతి మధురము, మంజిష్ట, వట్టివేళ్ళు, సుగంధిబాల, ఖర్చూరాలు, గంధ ఖర్చూరాలు, తుంగముస్తలు, ఇలాగా చాలా విధాలైనటువంటి ఈ యొక్క ఉడుకుతనాన్ని, సూర్యకాంతి వల్ల స్కిన్లో కలిగేటువంటి ఉడుకుతనాన్ని అంటే వేడిని, అదేవిధంగా దానిలో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ని కౌంటర్గా కంట్రోల్ చేయగలిగినటువంటివన్నీ కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్. సో ఈ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్లో కొన్నిటిని మనం ఇంటర్నల్గా వాడచ్చు, కొన్నిటిని మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు చూసినట్లయితే పసుపు అనేటువంటి దాన్ని మనం అలోవెరా అనేటువంటి మొక్క జెల్తో పాటు కొంత కలిపి ఎక్కడైతే సన్ బర్న్స్ అనేయో అక్కడ రాస్తే కనుక ఓవర్ నైట్లోనే సన్ బర్న్స్ని అవి దాదాపు 55 to 60% వరకు ఓవర్ నైట్లో ఒక్క అప్లికేషన్కే తగ్గించగలిగినటువంటి క్యాపబిలిటీతో కలిగి ఉంటాయి. సో దానికోసం అని చెప్పి మనం ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పని కూడా లేదు. అదేవిధంగా సేమ్ పసుపుని ఉదయము సాయంత్రము చిటికెడు పాలల్లో వేసుకుని తాగడం ద్వారా ఎలర్జిక్ రియాక్షన్ అనేది జరిగి రావటం వల్ల ఆ ఎలర్జిక్ హిస్టమినిక్, యాంటీ హిస్టమినిక్ యాక్షన్ అనేది శరీరంలో ప్రొడ్యూస్ అయ్యి మనకి ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడంలో, ఇచ్చింగ్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుగంధిబాల. సుగంధిబాల అందరికీ పరిచయం అయిందే. మనం సుగంధి వాటర్ అనేది సమ్మర్లో కంపల్సరీ అందరం తాగుతూ ఉంటాం. నన్నారి అనే పేరుతోనూ ఇట్లా రకరకాల మార్కెట్లో దొరికేటువంటి సుగంధి వెరైటీస్ అనేవి చాలానే ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే మనం ఎక్కువగా ఈ సుగంధి బాలని కలుపుకోవడం ద్వారా రక్తంలో ఈ యొక్క సన్ వల్ల కలిగేటువంటి హీట్ రేడియేషన్ని కంట్రోల్ చేసేటువంటి నేచర్ని క్రియేట్ చేయబడుతుంది. అది స్కిన్ని కూడాను లోపల నుంచి కూడా కొంత ప్రొటెక్షన్ అనేది అందించి ప్రాపర్గా స్వెట్టింగ్ అది రావటం, అదేవిధంగా ఈ హీట్ అనేది లోపల ఇంబైబ్ అయిపోకుండా దాన్ని న్యూట్రలైజ్ చేయటం అనేటువంటి ప్రక్రియ ఈ సుగంధి బాల అనేటువంటిది చేయగలుగుతుంది. సో దాన్ని మనం నిత్యము కూడాను ఏదో ఒక సమయంలో ఒక గ్లాసు సుగంధి వాటర్ తాగడం ద్వారా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి శాండిల్, గంధము. ఈ మంచి గంధాన్ని లేపనంలాగా కానీ మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో కొంత పౌడర్ని మిక్స్ చేసి కానీ కొంత రోజ్ పెటల్స్ అనేవి తీసుకుని కూలింగ్ వాటర్లో గంధాన్ని కలిపి ఆ గంధాన్ని యొక్క వాటర్ని లైట్గా క్లాత్తో ముంచి ఎక్కడైతే సన్ బర్న్స్ అయినాయో అక్కడ ఆ క్లాత్ని, దానిలో సోక్ చేసినటువంటి క్లాత్ని ఆ సన్ బర్న్స్ ఏరియా మీద ఉంచడం ద్వారా చాలా ఫాస్ట్గా ఎలా అయితే అలోవెరా జెల్ అండ్ టర్మరిక్ పనిచేసాయో అంతే వేగంగా ఈ యొక్క మిశ్రమం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
సో ఈ విధంగా కూడా మనం ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ వల్ల కలిగినటువంటి లోపాలని తగ్గించుకోవచ్చు శాండిల్ పేస్ట్ ద్వారా. ఇక తుంగముస్తలు, వట్టివేళ్ళు, ఖర్చూరాలు ఇటువంటివన్నీ కూడాను మనం వాడేటువంటి శనగపిండి ఏదైతే ఉందో, మన దీనికోసం వాడతాం కదండి బాత్ పౌడర్ అని చెప్పి, సున్నిపిండి అంటాం. ఆ సున్నిపిండిలో వీటిని కలుపుకొని కనుక ఎవరైతే నలుగు పెట్టుకుని స్నానం చేస్తారో సమ్మర్లో, వాళ్ళకి స్కిన్కి సంబంధించి సన్ బర్న్స్ రాకుండా ఆపటంతో పాటు కలగబోయేటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేటువంటి డార్కనింగ్ ఆఫ్ ద స్కిన్, అట్ ద సేమ్ టైం హీట్ రేడియేషన్ వల్ల రిటెన్షన్ అయిపోయి బాడీలో అది ఇన్ఫ్లమేషన్ని కలగజేస్తుంది. దాన్ని కూడాను ఇమీడియట్గా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి, ఎలా అయితే మనం వట్టివేళ్ల చేపల్ని మనకి ఎయిర్ ఎంటర్ అయ్యేటువంటి ప్లేసెస్లో వాటిని హ్యాంగ్ చేసి వాటర్తో తడుపుతూ ఉంటే దాని నుంచి వచ్చే గాలి కూల్ అయిపోయి మన యొక్క రూమ్ అంతా కూడా చల్లబడుతూ ఉంటుందో, రేడియేషన్ ఆఫ్ హీట్ అనేది తగ్గుతుందో, అదేవిధంగా బాడీకి వీటిని రాసుకుని స్నానం చేయడం ద్వారా ఆ హీట్ రేడియేషన్ అనేటువంటి దాని నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా మనకేంటంటే ఎక్స్పోజర్ ఆఫ్ సన్ డిఫరెంట్ మోడ్స్లో మనం లేపనాల ద్వారా, అదేవిధంగా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లిక్విడ్స్ ద్వారా, తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ బాత్ పౌడర్స్ అండ్ అప్లికేషన్ ఎనాయింట్మెంట్స్ అంటాం, ఆయింట్మెంట్ టైప్లో కానీ లేదంటే కనుక లేపనాల టైప్లో కానీ మనం తయారు చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి సన్ బర్న్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో సన్ బర్న్స్ అనేవి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమే. అది కాస్మెటిక్గా కావచ్చు, మన యొక్క మెంటల్ స్టెబిలిటీ, చాలా ఇరిటబిలిటీ ఉంటుందండి. అంటే మనకి సన్ బర్న్స్ ఒక్కసారి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతలా ఇబ్బందిగా ఉంటుందంటే, ఎవరన్నా మనకి కొరడా పెట్టి ఒక్కసారిగా కొట్టి వదిలేస్తే ఎంత పెయిన్ ఫీల్ అవుతామో అంతలా అది మంటని, దురదని, ఇరిటేషన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ వచ్చినటువంటి వాళ్ళకి. సో కాబట్టి సన్ బర్న్స్ రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడాను అందే విధంగా అనుసరణ యోగ్యంగా మీరు పాటిస్తూ ఇతరుల చేత పాటింపజేసి ఈ యొక్క సమ్మర్లో సన్ బర్న్స్ ఎఫెక్ట్ నుంచి మీరు అందరూ కూడా హ్యాపీగా ప్రొటెక్ట్ అవుతారని చెప్పి భావిస్తూ ఈ క్లాస్ని ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.